రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రుద్రంగి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చింది వినోద్ కుమార్ అని అన్నారు. రుద్రంగి మండల ఏర్పాటుకు వినోద్ కుమార్ ఎంతో కృషి చేశారని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై గలమెత్తే ఏకైక వ్యక్తి వినోద్ కుమార్ అని అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి రుద్రంగిలో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. రుద్రంగికి చేసిన అభివృద్ధిని చూపించి బండి సంజయ్ ఓట్లు అడగాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అరిగోస తప్పదని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంపీటీసీ మంచ రాజేశం, మడిశెట్టి ఆనందం, చేప్యాల గణేష్, గొల్లెం నర్సింగ్, తలారి నరసయ్య, దయ్యాల నారాయణ, సింగారపురం గంగారెడ్డి, కదాస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మనం కేసీఆర్ ని కాపాడుకోక ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కు మంచి మెజార్టీ ఇచ్చి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి. వినోద్ కుమార్ గారి నాయకత్వం, చల్మేళ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు కూడా మన రుద్రంగి కానీ మన కరీంనగర్ కానీ చేసినటువంటి పనులు కానీ అభివృద్ధి కానీ శూన్యం. అదేవిధంగా కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉన్నారు. మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5-6 నెలలు అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకపోగా మరి ఇక్కడ కరెంటు కోతలు కానీ, ఇవాళ పెన్షన్లు కానీ అనేక రకాలు ఇవాళ మాయమాటలు చెప్పి ఇవాళ ప్రజలందరినీ కూడా మాయమాటల చోటు ఇవాళ ఓట్లు వేసుకొని ఇవాళ గద్దెనెక్కినాక ఇవాళ ప్రజలను విస్మరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాఫీ అన్నారు, ఏ ఒక్కటి కూడా నెరవేరేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతుండే తప్ప నేను ఒక ముఖ్యమంత్రిని, మరి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేటువంటి సోయి కూడా లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఇవాళ రావడం దౌర్భాగ్యం. మరి అదేవిధంగా మరొక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి ఇప్పుడు అభ్యర్థి మరి ప్రెజెంట్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక్కరోజు కూడా ఈ యొక్క రుద్రంకి రాలే. 5 సంవత్సరాలల్లో ఒక 5 రూపాయల నిధులు కూడా ఈ రుద్రంకి పెట్టలే. రుద్రంగి అభివృద్ధి గురించి ఆలోచించలే. ఇక్కడ కనీసం కంటి చూపు కూడా ఇక్కడ కనబడినటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటి నాయకుడు మరి ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వస్తుండు, సిగ్గుచేటు ఇది. రుద్రంగి మండల కేంద్రంలోని 1వ వార్డులో గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి కరీంనగర్ ఎంపీగా పోటీలో ఉన్న సందర్భంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు అశేష స్పందన ఇస్తూ మేము ఈ 4 నెలలనే 10 ఏళ్ళ చేసినటువంటి పనులన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు వేస్తాం. ఎందుకంటే వినోద్ కుమార్ సారు మన ప్రాంత సమస్యలు తెలుసుకునేవాడు కనుక, ఆయన చేసిన పనులు ఆయన కొట్లాడే సత్తా ఉంది కనుక ఆయన గారికి కారు గుర్తుపై ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరుకుంటూ ప్రచారం చేయడంలో ఇప్పుడు ఈనాడు పార్లమెంటు ఎలక్షన్స్ లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాకు నిజంగానే మనస్ఫూర్తిగా స్పందన వస్తుంది. కేసీఆర్ ను వదులుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ కూడా గెలిపించుకుందామనే ఒక మంచి భావన వాళ్ళ మనసులోంచి వస్తుంది. నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. మన తెలంగాణని కాపాడుకుందాం. వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటేద్దాం. రానున్నటువంటి కరువును మనం ముందే పసిగట్టి కరువు రాకుండా చూడాలన్నా, తాగడానికి నీళ్లు ఇబ్బంది అయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నా కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారిని గెలిపించుకొని వినోద్ కుమార్ గారి గళాన్ని పార్లమెంట్లో వినిపిద్దామని తెలియజేసుకుంటూ